కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. పోలీసుల సమక్షంలోనే అంబటి ఇంటిపై దాడి జరిగిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అంబటి ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు. రాష్ట్రంలో నీచ సంస్కృతికి కూటమి నేతలు తెరతీశారని విమర్శించారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇల్లు, ఆఫీస్ను పరిశీలించారు. ఇంటి మీద దాడి చేసే పరిస్థితి, ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి గతంలో మరి ఎప్పుడు కూడా ఈ సంస్కృతి అయితే లేదు మన రాష్ట్రంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కొత్త సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీలో నాయకులుగా ఉంటారో, ప్రధాన నాయకులుగా ఉంటారో, అలానే అధికార పార్టీ చేస్తున్న దురాగతాలను ప్రశ్నిస్తూ ఉంటారో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటారో ఆ నాయకుల మీద వీళ్లు లేనిపోని కేసులన్నీ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున జైలు పాలు చేసే విధానం మన రాష్ట్రంలో చూస్తున్నాం. మరి ఈ రోజున ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. వాక్ స్వాతంత్ర్యం లేదండి మనకి. మన ప్రజాస్వామ్యంలో లేమా? ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదీసే పరిస్థితి మన దగ్గర లేదా? ఎవరు అడగకూడదు. వారు చేస్తున్న అఘాయిత్యాలు కానివ్వండి, హరాచకాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఈ తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఇబ్బంది పెట్టిన విధానం కానివ్వండి, వీటన్నిటికీ కూడా వాళ్ళు కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా దగ్గర పడుతుంది. ఆయన ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క అంశంని ప్రజలకు తెలియజేసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు కాబట్టి ఈరోజు అంబటి రాంబాబు గారి పైన ఈ రకమైన దాడి జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అంబటి రాంబాబు గారు ఏదో ఒక మాట చెప్పారని చెప్పి దాడి జరిగింది అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చాలా వివరంగా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వివరిస్తున్నారు కాబట్టి ఎదుర్కొంటున్నారు, తిప్పి కొడుతున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన దాడులుండని, వాళ్ళు ఏదైతే డెలివర్ చేయలేని ప్రామిసెస్ గురించి ఉండని, లేదంటే ఏదైతే అబద్ధం ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పి కొట్టడమే కాకుండా గుంటూరులో మా మైనార్టీ వక్ఫ్ భూముల్ని కూడా కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కూడా మా అంబటి రాంబాబు గారు మైనార్టీలకు పెద్ద ఎత్తున గట్టిగా నిలబడి గలం విప్పిన ఒక గొప్ప నాయకుడు అంబటి రాంబాబు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు.